కొద్దిగా టైమ్ మినిమం ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం ఈ కునాఫా అనేది ఇంట్లోనే ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాలల్లో ఒక 4 to 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని అయితే అంటే లైక్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని అలా వదిలేసేయండి పొయ్యి మీద కొంచెం కలిపేసి. సో అవైతే చిక్కబడుతూ ఉంటాయి కదా, కొంచెం వేడవుతే సరిపోతుంది ఆ పంచదార కరిగి దగ్గరకు అవుతే. సో తర్వాత అయితే ఇక్కడ ఏంటి పొగలు వస్తున్నాయి అనుకుంటున్నారు కదా, గిన్నెనైతే ఒక హాఫ్ మినిట్ అలా వదిలేస్తే అది కాలుతుంది కదా కొంచెం, దాంట్లో మనం షుగర్ వేసామంటే సాఫ్రాన్ వేసిన కలర్ అయితే వస్తాయి అనమాట ఈ షుగర్ వాటర్ అనేది. అందుకని నేను ఇలా అయితే చేశాను. ఇది ఒక మంచి ప్రాసెస్, ఒక టిప్ కూడా చెప్పాలంటే. సో తర్వాత అయితే క్యారమెల్ వాటర్ అవి పక్కకు పెడితే నేను బటర్, ఇక్కడ గీ అండ్ తర్వాత రోస్టెడ్ సేమియా తీసుకున్నాను, సన్న సేమియా అనమాట. అది షీర్ కుర్మా చేసే సేమియా. ఆర్ నాకైతే నేను అసలు పేనీలతో ట్రై చేస్తాను, సో అదైతే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ దీనికంటే కూడా. కానీ ఈసారి అదైతే దొరకలేదు నాకు, సో అందుకని దీంతో చూపిస్తాను ప్రాసెస్. అది కూడా సూన్ పోస్ట్ చేస్తా. సో ఫస్ట్ అయితే బటర్ కొంచెంగా కరిగించుకొని తర్వాత నెయ్యి అయితే నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. అంటే బటర్ లేకపోతే నెయ్యితో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి, కానీ ఇక్కడైతే నేను 2 యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువగా ఉంటేనే నెయ్యి అనేది ఇష్టం అనమాట. సో నెయ్యి బటర్ 2 కలిపి అయితే మనం ఈ సేమియాని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, 2 మిక్స్ అయ్యేటట్టుగా. సో ఈవెన్గా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే లాభం, రోస్టింగ్ కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఈవెన్గా రోస్ట్ అవుతుంది, అంటే లైక్ ఫ్లిప్ చేసినప్పుడు పైన సైడ్ కాలుతుంది కదా, సో కింద సైడ్ కూడా మంచిగా కాలాలంటే కనుక ఖచ్చితంగా మనం ఇలా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదైతే చైనా గ్రాస్ అంటారండి. సో ఇదైతే నేను లూలు మార్కెట్లో తీసుకొచ్చాను అప్పుడెప్పుడో. సో ఇదైతే ఎప్పటికైనా మనకి నిలువ ఉంటుంది. నేను అలా పక్కకు పెట్టేసుకున్నాను, ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోనక్కర్లేదు, బయట కూడా బాగానే ఉంటుంది. సో ఇవేంటంటే కడిగి యూజ్ చేయొచ్చు, అండ్ లేదంటే ఇలా చిన్న చిన్న పీసెస్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే పాలలో కార్న్ఫ్లోర్కి బదులు ఈ పీసెస్ అయితే యూజ్ చేశాను అనమాట, ఎందుకంటే థిక్ అవ్వడానికి. సో ఇదొక రబ్డీ లాగా అయితే తయారవుతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత. ఒక 2 minutesలోనే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది చల్లారిన తర్వాత మనం ముందు స్ప్రెడ్ చేసుకున్న దాని మీద ఇలా నీట్గా వేసేసుకోవడమే ఈ రబ్డీ అనేది. దీని మీద మనం చీజ్ క్యూబ్ ఒకటి వేసుకున్నామంటే సెట్ అవుతుంది. నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను అనమాట, ఇది నేను ఒక్కదాన్నే తింటాను కాబట్టి కొంచెమే చేసుకుంటున్నాను. చీజ్ కూడా మనకి కాలినప్పుడు ఏంటంటే నీట్గా అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇంత చిన్న చిన్న పీసెస్ అయితే వేసుకున్నా. ఇంకా చిన్న పీసెస్ వేసుకుంటే, ఇంకా తురిమి వేసుకుంటే ఇంకా బెటర్ అని చెప్తాను నేనైతే. సో ఫస్ట్ అయితే ఇలా చీజ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన నుంచి మళ్ళీ కవర్ చేసేసుకోవడమే. సో చీజ్ బదులు కూడా చాలామంది బయట మనకి అంత కాస్ట్ తీసుకుంటారు, కానీ మనకి ఇంత ప్యూర్ చీజ్ ఏం వెయ్యరు అనమాట. సో మ్యాక్సిమం కార్న్ఫ్లోరే మిక్స్ ఉంటుంది. సో ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనకి తక్కువ కాస్ట్లోనే మంచిగా అయితే మనకి క్వాలిటీ వస్తుంది, క్వాంటిటీ కూడా ఎక్కువగా వస్తుంది, ఇంట్లో అందరూ తిన్నట్టుగా కూడా ఉంటుంది అనమాట. ఇది ఒక డెజర్ట్ లాగా. సో ఇలా అయితే మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి, కొంచెం లేకపోతే మాడిపోతుంది అనమాట ఆ చీజ్ అనేది బయటకు వస్తే మనకి, ఆ స్ప్రెడ్ కానీ చీజ్ కానీ. సో అందుకని ఇలా నీట్గా అయితే సెట్ చేసుకున్నాను నేను. సో ఇదైతే మాడిపోకుండా ఇప్పుడు ఒక ప్రాసెస్ చూపిస్తాను. ఇది ఒక మంచి టిప్ అనే చెప్తాను నేనైతే. సో ఇదేంటంటే ఒక బాండీలో కొంచెం ఉప్పు స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఇది పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. అడుగు భాగం అనేది ఎక్కువగా మాడిపోకుండా నీట్గా అయితే వస్తుంది. నెయ్యి చూసారా, నెయ్యి అండ్ బటర్ అనేది మనకి సైడ్స్కి వచ్చేసింది, అండ్ అది కూడా మంచిగా రోస్ట్ అయితే అయిపోయింది ఒక సైడ్. ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ అయితే చేసేసాను నేను. సో అదే దాంతో ఇలాగే కాల్ చేసుకున్నాను, అయిపోయినట్టే. సో దానికి తగ్గట్టుగానే ప్లేట్ తీసుకోండి. కొంచెం పెద్ద ప్లేట్ అయితే మనకి ఫ్లిప్స్ ఈజీగా రావన్నమాట. సో ఇంత చిన్న ప్లేట్ తీసుకుంటే ఈజీగా ఫ్లిప్ అయిపోతుంది. నాకైతే అలవాటు అయిపోయింది చేసి. సో ఇలా అయితే మనం తీసుకున్న తర్వాత దానిపైన చూస్తున్నారు కదా ఎంత మంచిగా రోస్ట్ అయిపోయిందో, 2 side అలాగే ఉందన్నమాట. ఇప్పుడైతే మనం సాఫ్రాన్ కలర్లో చేసుకున్నాం కదా క్యారమెల్ వాటర్, అదైతే యూజ్ చేసుకోవాలి. సో అది యూజ్ చేసుకున్న తర్వాత దానిపైన నేను ఇంకొక లేయర్ రబ్డీ అయితే యూజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా కొంచెం మైల్డ్ టేస్టే ఉంటుంది. నేనైతే 2 spoons 3 spoons వేసాను అంతే ఈ షుగర్ అనేది. సో అన్ని పాలకి వేసాను, అండ్ ఆల్రెడీ జెల్ అయిపోయాయి కాబట్టి ఇంకా బాగుంటుంది అనమాట. సో పిస్తా ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నాకైతే ఇలా ట్రై చేద్దాం అనిపించింది ఈసారి. సో అందుకనే రబ్డీ ఇంకా కొంచెం రిచ్ ఫ్లేవర్ ఉంటుంది కదా అని చెప్పి పైన అయితే ఇంకొక స్ప్రెడ్ చేశాను. సో టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. డ్రై ఫ్రూట్ కంటే కూడా ఇలాగే నచ్చింది అనిపించింది. మైల్డ్గానే ఉంది, ఎక్కువ స్వీట్నెస్ కూడా ఏం లేదు. నాకైతే డబల్ లేయర్ పెట్టినప్పటికీ సరిపోయింది నాకైతే. నాలాంటి స్వీట్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి వీడియోస్ కోసం నన్ను కొంచెం సపోర్ట్ చేశారంటే నేను చాలా పోస్ట్ చేస్తూ ఉంటాను. చైనా గ్రాస్తో స్వీట్స్ కూడా పోస్ట్ చేస్తానని నేను షార్ట్లో చెప్పాను కదా, సో అవి కూడా సూన్ పోస్ట్ చేస్తాను. సో అప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే చేసేసుకోండి. బాయ్.